నా పేరు రామలక్ష్మి. అనకాపల్లి జిల్లా మినీ వర్కర్ మాట్లాడుతున్నాను. మినీ వర్కర్ అనేక ఇబ్బందులు అంగన్వాడీ సెంటర్లో నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మారుమూల ప్రాంతంలో తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న చోట పోషకాహారం అందించడానికి, అలాగే పిల్లల్ని ఆహ్లాదపడడం చేయడానికి మాత్రమే మినీ వర్కర్ నియమించడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మినీ వర్కర్ మార్నింగ్ స్కూల్కి వచ్చిన వెంటనే అంగన్వాడీ సెంటర్ క్లీన్ చేయాలి, పిల్లలు మేమే తీసుకురావాలి, నీళ్ళు మేమే మోసుకోవాలి, వంట మేమే చేయాలి. అలాగే ప్రీ స్కూల్ చెప్పడానికి మేము చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పేరెంట్స్ పిల్లలు ఏం చదువుకోవట్లేదు, పిల్లలు చాలా బాధపడుతున్నారు. అలాగే ఫస్ట్ నుంచి 5వ తారీఖు లోపు బరువులు వేయమని అధికారులు మాకు ఒత్తిడి చేస్తున్నారు. ఆ పక్క బరువులు వేసుకుంటూ 7 to 3కి గర్భిణీ బాలింతకి టీహెచ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మినీ వర్క్ చేసే పని కూడా మినీ వర్క్లో చేయవలసి వస్తుంది. హెల్పర్ చేసే పని కూడా మినీ వర్క్లో చేయవలసి వస్తుంది. వేతనం చూస్తే హెల్పర్కి ఇచ్చిన వేతనం మాత్రమే మాకు 7,000 ఇస్తున్నారు. అలాగే ఇటువంటి సెలవులు కూడా మాకు ఇవ్వడం లేదు. ఒకవేళ ఎప్పుడైనా సెలవులు అడిగితే అధికారులు ఎవరినైనా పెట్టి సెలవని చెప్పడం జరుగుతుంది. కొత్త యాప్లు అనేది రావడం జరుగుతుంది. పని చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ధరలు చూస్తే విపరీతం పెరిగాయి, వర్క్ చూస్తే పరిమితం. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించి మా డిమాండ్స్ పరిష్కరిస్తారని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు గుర్తించి మెయిన్ వర్క్తో సమానంగా వేతనం ఇస్తారని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ చేస్తారని కోరడం జరిగింది. అలాగే ఏప్రిల్ 21 విజయవాడ అలంకర సెంటర్ వద్ద నిరసన తెలియజేయడానికి మా రాష్ట్ర నాయకులు నిర్ణయించడం జరిగింది. అందుకని ఈ తేదీ 21 మినీ వర్కర్లు అందరూ అలంకర సెంటర్ దగ్గర హాజరవుతారని కోరుచు రామలక్ష్మి.